ఏటో ఈ మధ్య ఆరోగ్యం మీద బాగా ఫోకస్ పెట్టేస్తున్నానండి. అసలు నా మీద నాకే అర్థం అవ్వట్లేదు. ఏంటక్కో ఏదో విచిత్రంగా మాట్లాడుతున్నావు అంటారా? హాయ్ అండి, నేను మీ జయ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏటో అండి ఈ మధ్య ఎక్కువ హెల్తీ ఫుడ్ తీసుకోవాలనిపిస్తుంది. మార్నింగ్ అయితే పిల్లలకి పప్పు తోటకూర వండాను హెల్తీ అనేసి. అండ్ ఇప్పుడు పాలకూర ఉంది. పాలకూరని చూస్తే నోరు ఊరింది. నాకు పాలకూర ఫ్రై తోటకూర ఫ్రై అంటే చాలా ఇష్టం అండి. బట్ పిల్లల కోసం తోటకూర పప్పు వండాను. నా కోసం చూడండి పాలకూర ఫ్రై చేసుకుంటున్నాను. మీరు ఎంతమందికి ఇష్టం పాలకూర ఫ్రై అంటే కామెంట్ చేసేయండి. అండ్ అలాగే ఉత్తి పప్పుతో ఏం తింటారండి, అందుకనేసి వేడివేడిగా పకోడీ వేద్దాను. పకోడీకి పిండి అయితే కలిపేసి ఉంచాను. అండ్ నాకు ఇంకో కష్టం కూడా వచ్చిందండి. మీరు సజెస్ట్ చేస్తారా నాకు? ఏంటనుకుంటారా? ముందుని బిర్యానీ ఉన్న తినలేని పరిస్థితి వచ్చింది నాకు. ఒకసారి చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయి. నేను ఉతికానండి, ఒక్కరోజు ఉతకలేనందుకు 3 బకెట్లు బట్టలు అయ్యాయి. మీకు కూడా ఇలాగ అవుతాయా? నాకే ఇలాగ అవుతున్నాయా? అస్సలు బుర్ర పాడైపోయింది. అసలు మ్యాటర్కి వద్దాం. ముందుని బిర్యానీ ఉన్న తినలేని పరిస్థితి అన్నాను కదా. ఈ సారీ చూడండి ఎంత బాగుంది కదా. ఇది నేనైతే ఈ సంవత్సరం వరలక్ష్మి పూజకి అనేసి తీసానండి. నాకు ఈ సారీ చాలా బాగా నచ్చింది. మీషోలో బుక్ చేశాను. ఆల్రెడీ స్టిచ్చింగ్ కూడా చేయించుకున్నాను. ఇదిగోండి బ్లౌజ్ అయితే సింపుల్గా ఇలా వెనకతల ఈ మధ్య కొత్త మోడల్స్ వస్తున్నాయి కదా, ఇదిగోండి ఇలా కుట్టించుకున్నాను. బట్ ఒక్కసారి కూడా కట్టలేదు తెలుసండి. ఎందువల్ల అంటారా, ఈ సారీ అంత బాగానే ఉంటుంది కానీ క్లాత్ వచ్చేసి చూసారా పల్చగా ఉంటుంది. దీనికి మ్యాచింగ్ లంగా అంటారా, నాకు అస్సలు దొరకట్లేదండి. చాలా కలర్స్ దొరికాయి నాకు, బట్ ఈ కలరు దొరకట్లేదు. దీని లోపల వేరే కలర్ పెడితే క్లియర్గా కనిపించేస్తుందండి. ఇప్పుడు చెప్పండి, చీర కట్టుకోవడానికి బ్లౌజ్ రెడీగా ఉంది, శారీ కూడా రెడీగా ఉంది, బట్ లంగా లేక కట్టుకోవడం అవుట్. అందుకే అన్నాను ముందున బిర్యానీ ఉన్నా తినలేని పరిస్థితి అని. ఇప్పుడు చెప్పండి, నా బాధ మీకు అర్థమైందా?